గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్ నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 ఫ్రెండ్స్ ఫస్ట్ వీక్ యొక్క ఓటింగ్ అయితే మరి కొన్ని గంటల్లో క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. ఈరోజు నైట్ 11:59 వరకు ఓటింగ్ అయితే ఓపెన్లో ఉంటుంది. ఆ తర్వాత ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలనుకుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటు వేయండి. ఓటు వేయడం ఎలా తెలుసా మీకు? హాట్స్టార్లోకి వెళ్ళి బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి అక్కడైతే ఓటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోండి. అలాగే మిస్డ్ కాల్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ ఓటు అనేది వేస్తారు. మిస్డ్ కాల్ ఇవ్వడం అనేది చాలా తక్కువగా ఇస్తారు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ హౌస్లో కొనసాగాలంటే మీరు 100కి 100% మీరైతే మిస్డ్ కాల్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెన్సీ యొక్క ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 30% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 24% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 12% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే ఫోర్త్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకు కూడా సేమ్ 12% ఓటింగ్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 10.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో బేబక్క ఉన్నది. ఈమెకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్ ఈ పోల్ బట్టి చూసుకుంటే శేఖర్ భాష, బేబక్క ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో శేఖర్ భాష దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 38% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకి 26% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంట ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఫిఫ్త్ ప్లేస్లో బేబక్క ఉన్నది. ఈమెకు 11% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో సోనియా ఉన్నది. ఈమెకు 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్ యూట్యూబ్ పోల్స్ బట్టి చూసుకుంటే సోనియా, బేబక్క వీళ్ళిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ అనఫిషియల్ ఓటింగు అలాగే యూట్యూబ్ పోల్స్ ఓటింగు 2 పోల్స్ చూసుకుంటే సోనియా, బేబక్క అలాగే శేఖర్ భాష ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. నాకు తెలిసి శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయితే అవ్వడు. ఎందుకంటే ఇతను కొద్దిగా ఫన్నీగా హౌస్లో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నాడు. సో శేఖర్ భాష అయితే అంత త్వరగా అయితే ఎలిమినేట్ అయితే అవ్వడు. అలాగే సోనియా ఈమె కూడా ఏదో ఒక విధంగా అయితే హౌస్లో అయితే ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది కదా. సో ఈమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఛాన్సెస్. అలాగే ఇంకా బేబక్క ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి. హౌస్లో కూడా పెద్ద గేమ్స్ ఆడడం లేదు. హౌస్లో కూడా పెద్ద ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేదు. బేబక్ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉంటాయి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఓటింగ్ ఓపెన్ అయ్యి ఓన్లీ 2 days అయింది కదా. 2 days యొక్క ఓటింగ్ బేస్ చేసుకొని ఎలిమినేషన్ అనేది ఉండదు. అలా ఫ్రెండ్స్ టుమారో వినాయక చవితి ఉన్నది కదా. వినాయక చవితి యొక్క సెలబ్రేషన్ అయితే హౌస్లో జరుపుకుంటారు. సో నాకు తెలిసి నో ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. మీరేమనుకుంటారు? ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారా లేక నో ఎలిమినేషన్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారా? ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఒకవేళ ఈ వీక్ ఎలిమినేషన్ అంటూ ఉంటే సోనియా ఎలిమినేట్ కావాలా లేక శేఖర్ భాష ఎలిమినేట్ కావాలా లేక బేబక్క ఎలిమినేట్ కావాలా? ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.